హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బరువైన బంధం కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉంటారు. వాళ్లకు 3 కొడుకులు. ఇక పెద్దవాడికి పెళ్లి చేయడంతో ఒక బాధ్యత పూర్తవుతుంది అని అనుకుంటారు. రెండోవాడు తాగుబోతు. ఇక తాగుతూ ఉంటాడు, ఎవరినీ పట్టించుకోడు. మూడోవాడు రవి. రవి చాలా నమ్మదస్తుడు, చాలా మంచివాడు. ఇంట్లో తల్లిదండ్రులను అన్నదమ్ములను చూసి తను చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఇక బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి అని అనుకుంటాడు. చదువు అంటే చాలా ఇష్టం. చదువు కోసం చాలా తాపత్రయపడతాడు. ఇక చదివే తన ప్రాణం అనుకుంటాడు. కానీ తన తల్లి సీతమ్మకు డబ్బు అంటే చాలా ఆశ. రవిని ఎలాగైనా చదువు మానిపించి ఏదైనా ఒక చోట పనికి పెట్టాలి అని అనుకుంటుంది. కానీ రామయ్య మాత్రం రవి చదువుకోవాలి, రవికి చదువు అంటే ఇష్టం కదా అని సీతమ్మకు నచ్చజెపుతూ ఉంటాడు. ఇక సీతమ్మ ఎంత చెప్తున్నా సరే రవి మాత్రం చదువు ఆపకుండా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా తను మాత్రం చదువు పూర్తి చేయాలి అని అనుకుంటాడు. రవికి సపోర్టుగా రామయ్య ఉంటాడు. రామయ్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఇక ఇంట్లో గడవాలంటే రామయ్య ఒక్కడి సంపాదన మీదే ఇల్లు గడుస్తుంది. సీతమ్మ ఇక ఎంతసేపు డబ్బు సరిపోవటం లేదని రామయ్య మీద ఇక రవి మీద అరుస్తూ ఉంటుంది. పెద్ద కొడుకు పెళ్లి చేసుకున్నా వాడి భార్య చనిపోవడంతో వాడు అయోమయంగా ఉంటాడు. ఇక రెండోవాడు తాగుబోతు. వాడి సంగతి అసలే ఏమీ చూడక్కర్లేదు. ఇంట్లో ఉన్న డబ్బులు పట్టుకెళ్ళిపోయి తాగేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి వాళ్ళ వలన మనకు డబ్బు ఎలా నిలుస్తుంది? ఇక మూడోవాడేమో చదువు చదువు అంటున్నాడు. వీడొక్కటే మాట వినేది. వీడేమో చదువు విషయంలో తప్ప అన్ని విషయాల్లోనే మాట వింటాడు. ఎలాగైనా ఈ చదువు ఆపేసి ఎవరైనా మంచి వాళ్ళ దగ్గర చేర్పిస్తే నెలకు ఎంతో కొంత జీతం వస్తుంది కదా, దానితో ఇంట్లోకి ఖర్చులకి పనిచేస్తుంది కదా అని తల్లి అనుకుంటుంది. కానీ రామయ్య మాత్రం రవితో, మీ అమ్మ ఏం చెప్పినా సరే నువ్వు వినకుండా నువ్వు ఎలాగైనా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అని చెప్తూ ఉంటాడు. రవి పై చదువుల కోసం ఇక పట్టణానికి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ వెళ్ళడానికి డబ్బులు సరిపోవు. ఇంట్లో నాన్నకి చెప్పిన నాన్న మాత్రం కష్టపడుతూ ఎందాక నన్ను చదివించగలడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ ఊరిలో గొప్పవాడైన సోము అయితే రవి బాధను అర్థం చేసుకొని రవిని అయితే చదివించడానికి ముందుకు వస్తాడు. ఇక సోము సహాయంతో రవి అయితే సిటీకి వెళ్ళి అక్కడ కాలేజీలో జాయిన్ అవుతాడు. ప్రతాప్ కవితల గారాల కూతురు అనుశ్రీ. ప్రతాప్ చిన్నప్పటి నుంచి కష్టంతో పైకి వచ్చాడు. తను చాలా జాగ్రత్తగా చేసుకుని ఒక కాలేజీని స్థాపించాడు. అదే ఎంబీఆర్. ఇక ఆ కాలేజీకి తన కూతురు అనుశ్రీని ఎండీని చేస్తాడు. ఇక అనుశ్రీ చిన్న వయసులోనే కాలేజీ బాధ్యతలు చేపడుతుంది. ఇక అనుకి తోడుగా వాళ్ళమ్మ కవిత, ప్రదీప్ కూడా చాలా సహాయం చేస్తూ ఉంటారు. ఇక అనుశ్రీ అయితే వాళ్ళ అమ్మా నాన్నలను చూసి మురిసిపోతుంది. అనును చూసిన ఫ్రెండ్స్ అయితే కుళ్ళుకుంటారు. నీవు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను మీ అమ్మ మీ నాన్న చాలా గారాబంగా చూసుకున్నారు. నువ్వు ఇంత చిన్న వయసులో కాలేజీ ఎండీ అయిపోయావు. మాకు నిన్ను చూస్తుంటే కుళ్ళుగా ఉంది అని చెబుతూ ఉంటారు. సిటీకి వచ్చిన రవి అయితే ఎంబీఆర్ కాలేజీలో జాయిన్ అవుతాడు. ఇక ఇప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కథ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
బరువైన బంధం పార్ట్ 1 చూసారు కదా. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.